నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష 2026-27 ఆర్థిక సంవత్సరానికి 6,357 కోట్ల 30,97,000కు మించినట్టి మొత్తానికి బడ్జెట్ డిమాండ్ 18ను సమర్పించడం నాకు లభించిన గౌరవంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, గృహ నిర్మాణ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. అధ్యక్ష, ప్రతి సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో కానీ, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు, ఈ హౌసింగ్ నిర్మాణం అనేది ఈ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. దానికి ఉన్న సమస్యల్ని పరిష్కరించి అది ముందుకెళ్ళేటట్టు చేయాలని చెప్పేసి వారు ప్రతిసారి కూడా చెప్తున్నారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఉద్దేశం కూడా ఏంటంటే అధ్యక్ష, మాకు ఆదేశాలు ఇచ్చింది 2029 కల్లా ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు అవసరం ఉన్న వాళ్ళకి పట్టణంలో 2 సెంట్లు, అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అధ్యక్ష, ఒక మాట కూడా నేను చెప్పాలి. అధ్యక్ష, గృహ నిర్మాణ కార్యక్రమం బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. అధ్యక్ష, రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సాహంగా ఉండి పరిగణించబడుతుంది. పక్కా ఇల్లు, ఇంటి స్థలం లేని అర్హులైన కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. దీని ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి పాలసీ ఉత్తర్వులు కూడా జారీ చేయడమైంది. అధ్యక్ష, సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడికి కూడా ఒక కళ. అధ్యక్ష, మనం గ్రామాల్లో కూడా ఎక్కడ చూస్తూ ఉంటాం, పెళ్లి సంబంధాలకు వెళ్తే నీకు సొంత ఇల్లు ఉందా లేదా అని చెప్పేసి ముందు ప్రశ్నిస్తారు. అధ్యక్ష, ఆడపిల్లని ఇచ్చేవాడు. సొంత ఇంటి ఉన్నవాడికి ఆ గ్రామంలో గౌరవం ఉంటుంది తప్పితే అద్దీంట్లో నివాసం ఉంటున్న వాడికి ఎంత ఆస్తి ఉన్నా కూడా, ఎంత పొలం ఉన్నా కూడా గౌరవం ఉండదు అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. అధ్యక్ష, అంత ముఖ్య కార్యక్రమం ఇది. అధ్యక్ష, పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఎందుకంటే అధ్యక్ష, మనం చూస్తూ ఉన్నాం చాలా పట్టణాల్లో దూర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఉపాధి కోసం వచ్చి అద్దెళ్ళలో ఉండే పేదవాడు, ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ ఓనర్ వచ్చి ఆ శవాన్ని బయటపడేయండి, మా ఇంట్లో దిన కార్యక్రమం చేస్తానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే మానసిక బాధ కానీ, ఆ టెన్షన్ కానీ మరి పేదవాడికి, మనసున్న మనిషికి మాత్రమే అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్పగలను. అధ్యక్ష, నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1O కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వం తదుపరి 3 సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2O కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అధ్యక్ష, ప్రస్తుతం ఉన్న యూనిట్ విలువకు అదనంగా రాష్ట్ర వాటాను జోడించి పెంచిన యూనిట్ విలువ ఇవ్వటం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన BLC 2O పథకం యూనిట్ విలువ 1,80,000 నుండి 2.5 లక్షలకు, మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం యూనిట్ విలువ 1,80,000 నుండి 2,39,000కు పెంచడం జరిగింది. అధ్యక్ష, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1O మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2O, అదేవిధంగా ఏపీ టిడ్కో అన్ని ఇళ్లతో కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 2029 కల్లా 17.63 లక్షల ఇళ్ళని కట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అధ్యక్ష, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1O కార్యక్రమం కింద జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 3,51,382 గృహాలు పూర్తి. అధ్యక్ష, ఇంకా PMAY 1Oకు సంబంధించి 5,09,128 గృహాలని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, సెప్టెంబర్ 2026 కల్లా ఈ పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది, పేదవాళ్ళకి మేమే ఛాంపియన్స్ అని చెప్పేసి. వాళ్ళు ఎంత అన్యాయం చేశారంటే అధ్యక్ష, 2014 మంత్రులు, మన గౌరవ సభ్యులు మరి కాలువ శ్రీనివాస్ గారు కానివ్వండి, పచ్చిపాటి పుల్లారావు గారు కానివ్వండి, ఆర్ఎస్ శ్రీనివాస్ గారు కానివ్వండి, ముఖ్యంగా చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4.5 లక్షల మందికి చేసిన అన్యాయం గురించి ప్రతి శాసనసభ్యుడి మనసులో కూడా మెదులుతుంది. అధ్యక్ష, ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు. అధ్యక్ష, మీరు కూడా చాలా రోజులు ప్రజా జీవితంలో ఉన్నారు. ఒక ప్రభుత్వం చేసిన కార్యక్రమం మంచిదైతే దాన్ని కొనసాగించడం తర్వాత వచ్చిన ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది మన అందరికి కూడా తెలుసు. అధ్యక్ష, కానీ
దుర్మార్గంగా 2014, 2019 మధ్యలో ప్రారంభించిన ఇళ్ళకి డబ్బులని దాదాపు 950 కోట్ల రూపాయలని ఎగ్గొట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. మేమేదో చాలా పెద్ద ఎత్తున చేశామని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు అధ్యక్ష వైసీపీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఎన్ని నిర్మాణం చేశారని చెప్తే అధ్యక్ష 2014-19 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అర్లియర్ రిజిమ్ 13,04,516 ఇల్లు శాంక్షన్ చేస్తే అధ్యక్ష 8,04,853. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు 2014 ముందున్న ఇల్లును కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు బాధ్యతగా పూర్తి చేశారు అధ్యక్ష. ఆ 14-19 టైంలో 8,04,853 ఇళ్ళని పూర్తి చేశాం అధ్యక్ష. అప్పటికి 4 లక్షల ఇల్లు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 17,73,000 శాంక్షన్ అయితే కేవలం 6,13,000 మాత్రమే పూర్తి చేసింది అధ్యక్ష. అది కూడా ఏంటంటే ఏ విధంగా నిర్మాణం చేశారు గౌరవ సభ్యులందరూ కూడా చెప్పిన విషయం మీ అందరూ కూడా తెలిసింది అధ్యక్ష. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1O కార్యక్రమం కింద 5,09,000 ఇళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నేను గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి 2 నెలల తర్వాత డిపార్ట్మెంట్ రివ్యూ చేసిన తర్వాత లోకేష్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది అధ్యక్ష. ఏమనంటే సార్ 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన ఇళ్ళన్నిటికీ డబ్బులు ఆపేశారు. పనులు ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేశారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన ఇళ్ళని కొనసాగించాలా లేదా అనేది ఒక సందేహంగా చెప్పాను అధ్యక్ష. వెంటనే లోకేష్ గారు తప్పన్నా అదేదో జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులతో కట్టించింది కాదు, దాంట్లో లక్షల మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఆ ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఆపే సంబంధం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 4,76,000 అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసింది 4,76,000. ఆ 4,76,000 ఇళ్లలో ఆ లబ్ధిదారుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖం, లోకేష్ గారి ముఖమే జగన్మోహన్ రెడ్డి గారు కనపడింది. కానీ లక్షల మంది పేదవాళ్ళు వారు తిని లేక ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో 50,000, ₹1,00,000 కలుపుకొని ఆ ఇల్లు పూర్తి చేసుకుంటే దాన్ని అన్యాయంగా క్యాన్సిల్ చేసి దాదాపు 919 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మన యువ నాయకులు లోకేష్ గారు కానీ తప్పన్నా మీరు అది పూర్తి చేయాల్సిందే. ఆ ఇల్లు కట్టుకునేది ఎవరో మన ఎస్సీలు, మన బీసీలు, మన మైనార్టీలు అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చి దాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయటమే కాకుండా టార్గెట్స్ కూడా మన లాస్ట్ ఇయర్ ఆగస్టు కల్లా ఒక 3 లక్షలు పూర్తి చేయాలని, అదేవిధంగా నెక్స్ట్ సెప్టెంబర్ కల్లా బ్యాలెన్స్ PMA పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికీ క్షమణీయంగా మనం చేస్తాం అధ్యక్ష. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1O ప్రధానమంత్రి ఆవాస్ యోజన BLC 2O పథకం కింద 40,410 గృహాలు మంజూరు చేయబడ్డాయి అధ్యక్ష. కేంద్ర వాటాకు రాష్ట్ర వాటాను జోడిస్తూ 2.5 లక్షలు పెంచిన యూనిట్ విలువతో అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారందరికీ గృహాలను మంజూరు చేయాలని ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. ప్రధానమంత్రి ఆవాస్ యోజన BLC 1O మరియు 2O పథకాలకి 1880.42 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వంలో మనం టీవీ ఓపెన్ చేస్తే మనకి కనపడేది ఏంటంటే అన్న, అవ్వ, తాత, ముద్దులు కనపడుతుంది అధ్యక్ష. పేదవాడికి ఈ సంబోధనలతో అవసరం అధ్యక్ష. అవసరమైనప్పటికీ కూడా వారి జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమి సహాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఏ పేదవాడైనా ఎదురు చూస్తాడు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ప్రతి ఎస్సీకి, ఎస్టీకి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష 2014-19లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అడిషనల్ ఫైనాన్స్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి అంతకుముందు యూనిట్ కాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో అధ్యక్ష గృహ నిర్మాణానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఇచ్చారు అధ్యక్ష ఒక్కొక్క యూనిట్కి అదనంగా. ఇది
ఎన్టీఆర్ హౌసింగ్ అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఖర్చు పెట్టారు అధ్యక్ష. పిఎంఏవైలో 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఇచ్చారు అధ్యక్ష. గ్రామీణకి 98,000 ఇచ్చారు అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా అడిషనల్గా కేవలం ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఎవరు అధ్యక్ష? అది కేంద్ర ప్రభుత్వానికి. మరి వారు ఆ నాయకుడు చెప్తారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పే వ్యక్తి కనీసం అదనంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో 50,000, 75,000, ₹1,00,000 దాన్ని రద్దు చేశారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ నిధులకి సమాంతరంగా అరేంజ్ చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏదైతే ₹1,00,000 నుంచి ఉన్నాయో, ₹1,00,000 ఏదైతే ఉందో అవన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి పేదవాళ్ళకి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇళ్ల స్థలాల గురించి కూడా మిత్రులు చెప్పారు అధ్యక్ష. ఇళ్ల స్థలాలు బాధ్యతారహితమైన పరిపాలన అంటే మనం 2019-24లోనే చూసుంటాం అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యత, సంక్షేమం చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుందని భావించుకోకుండా నేనేదో ఇస్తున్నాను, నాదైతో ఇస్తున్నాను అనే భావనంతో మూలంగా ఒక వీలు తెన్ను లేకోకుండా, రివాజు లేకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఈ గృహ నిర్మాణాన్ని తీసుకుంటాం మూలంగా ఇప్పుడు అన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటూ జరుగుతుంది అధ్యక్ష. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇస్తాం తప్పు అని అంటారు. కానీ ఇళ్ల స్థలాలు నిర్ణయించడంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఎక్కడైతే మనం ఇళ్ల స్థలాలు ఇస్తున్నామో అవి నిర్మాణ యోగ్యంగా ఉండాలి. అక్కడికి ఫ్యామిలీ షిఫ్ట్ అయిన తర్వాత వారికి ఉపాధి కూడా లభించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కుటుంబంలో పిల్లలకి చదువు, సంధ్య అన్నిటికీ కూడా కలిగిన వసతి ఉండాలి అధ్యక్ష. కానీ ప్రభుత్వం అటువంటి సంక్షేమ బాధ్యతగా తీసుకోకుండా నేనేదో దయతో ఇస్తున్నాననే భావన ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అధ్యక్ష. ఒక టౌన్కి 30 కిలోమీటర్ల దూరంలో, ఇందాక పొద్దున్న గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు అధ్యక్ష, 30 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు. అక్కడికి వెళ్ళి చూశాను అధ్యక్ష, ఏమీ లేదు అధ్యక్ష. 30 కిలోమీటర్లో ఒక స్థలం ఏర్పాటు చేశారు. ఇంకా నేను అప్పుడు పెనలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేవాడిని అధ్యక్ష. ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మా వాళ్ళందరికీ కూడా, అంటే పెనలూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అమరావతిలో ఇస్తామని చెప్పారు అధ్యక్ష. నేను ఆలోచించాను, అమరావతిలో ఇవ్వటం ఏంటి, అమరావతి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కడుతున్నారు కదా ఏంటి అని ఆలోచిస్తే ఆ రోజు చెవిలో చెప్పారు అధ్యక్ష అధికారులు ఏంటంటే, అక్కడ ఈ పేదలందరినీ తీసుకెళ్ళి పెడితే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, అక్కడ డెవలప్మెంట్ అయిపోతుంది అనే దురుద్దేశం ఏదైనా కానీ అధ్యక్ష. నేను ఐఏఎస్ అధికారిని అడిగింది ఒకటే, అయ్యా మీరు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 25-30 వేల మందికి కావాలి, తీసుకెళ్ళి మీరు అమరావతిలో పెడతారంటున్నారు. వాళ్ళంతా ఆటో నగరు లేకపోతే ఇళ్లలో పనిచేసుకుంటామో లేకపోతే ఆటో నగర్లో పనిచేసుకుంటారు. వాళ్ళు అక్కడ పెడితే మీరు ఏ విధంగా వాళ్ళు వెళ్ళి పనిచేస్తారు, ఏ విధంగా వాళ్ళకి భుక్తి లభిస్తుంది అని చెప్పేసి అడిగితే సమాధానం అధ్యక్ష, కేవలం వారికి ఏది తోస్తే అది చేసేయటం ఒక ఇదిగా పెట్టుకుని కొన్ని చోట్ల సరే దూరంగా ఒకటి అధ్యక్ష. కొన్ని చోట్ల నాకు ఇప్పుడు నేను నూజివీడు నియోజకవర్గం నుంచి నేను గెలిచాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రఘు, ఇప్పుడు మండల పార్టీ అధ్యక్ష, చెరువులోకి వెళ్ళి చెయ్యి ఇట్లా పెట్టి ఫోటో తీశాడు అధ్యక్ష. ఆయనకి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చారు నూజివీడు కాన్స్టిట్యున్సీలో. కొన్ని ప్రాంతాల్లో కొండ వాల్ అధ్యక్ష, అసలు అక్కడ ఏ విధంగా వేస్తారు అధ్యక్ష? అదేమన్నా జూబ్లీ హిల్సా కోట్లు ఖర్చు పెట్టి బ్లాస్టింగ్ చేసి కట్టుకుంటానికి? పేదవాడు ఇచ్చేది ₹1,80,000. సో ఇటువంటి ఆలోచన లేకోకుండా ఏదో ఇచ్చాం మేము, భిక్ష వేసాం, లేకపోతే ఏదో దయతో ఇచ్చాం మీరు కట్టుకోండి ప్రచారానికి సరిపోతుందనే ఉద్దేశంతో ఆ రోజు చాలా ఘోరంగా చేశారని చెప్పేసి కూడా చాలా. అంతేకాకుండా దాని మీద మిత్రులందరూ కూడా మాట్లాడారు, పుల్లారావు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ, ఏ విధంగా అవినీతి జరిగింది. 6 లక్షలు విలువ చేసే భూమిని 50 లక్షల రూపాయలకి కొన్నారని చెప్పేసి కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఓకే, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వీటన్నిటి కూడా వెళ్ళి తగు చర్యలు కూడా తీసుకుంటాం కూడా జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మెటీరియల్ కూడా అధ్యక్ష, ఇప్పుడు బిఎల్సి అంటేనే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, దానికి రకరకాల విధానాలు తీసుకొచ్చేసారు. అండ్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఆయన గొప్పగా మీరు కట్టుకుంటే మీరు కట్టుకోండి, లేకపోతే నేను మెటీరియల్ ఇస్తాను మీరు కట్టుకోండి, మీరు కట్టుకోలేకపోతే ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది అని చెప్పేసి ఆ రోజు
పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. ఆఖరికి ప్రభుత్వం కట్టించలేక ఆప్షన్ 3 అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి కాంట్రాక్టర్లకి, ఆ కాంట్రాక్టర్ ఎవరు అధ్యక్ష, మిత్రులు చెప్పినట్లు వైసీపీ నాయకులు అధ్యక్ష, వాళ్ళు చేసిన దాని మూలంగా ఈరోజు హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో కూడా వాళ్ళు చేయటమే కాకుండా అధికారులు కూడా బలి చేసిన పరిస్థితి చాలా కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు అనేక విధాలుగా ఈ కార్యక్రమాల్ని మరి ఇది చేస్తాం జరిగింది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు కూడా మాకు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, చాలా పారదర్శకంగా క్వాలిటీలో సహా ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా వేసాం అధ్యక్ష. ఎంక్వైరీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలిసింది ఏంటంటే నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కంప్లీట్ చేస్తాం, ఇది చాలా కొద్దిగా ఇంపార్టెంట్ సార్ నాయకులందరికీ కూడా. ఎంక్వైరీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 101.19 కోట్లు అవినీతి జరిగిందని, ప్రత్యేకంగా మన రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ఒక్క సంస్థే దాదాపు వాళ్ళకి 70,000 ఇల్లు ఇచ్చారు అధ్యక్ష. 80 కోట్లు ఒకటి కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. 80 కోట్ల రూపాయలు ఆ ఒక్క సంస్థే అవినీతి చేస్తే ఈరోజు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అర్హత ఉన్న వాళ్ళకి మళ్ళీ వాటిని అప్పచెప్పి పూర్తి చేయాలి. ఎందుకంటే అధ్యక్ష, ఒకవేళ మధ్యలో ఆపేస్తే 1,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వ ధనం ప్రజల ధనం ఇన్వాల్వ్ అయిందో అదంతా నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి వాటిని పూర్తి చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా క్వాలిటీ కూడా టెక్నాలజీ అంతా ఉపయోగించి డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఇంకా ఈ క్వాలిటీ టెస్ట్ చేస్తానికి ఏమేమి టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ అంతా వాడి పారదర్శకంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, సిమెంటు స్టీల్ కూడా వాళ్లే కొన్నారు అధ్యక్ష. సిమెంట్ స్టీల్కి జనరల్గా ఏంటంటే అధ్యక్ష, హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఒక చిన్న డిపార్ట్మెంట్ ఒక ముఖ్యమంత్రి గారికి. కానీ ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన చైర్మన్షిప్లో అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ 16/3/2020 వాళ్ళకి ప్రభుత్వ నిబంధనలు లేకపోతే ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి గారు చెప్తే ఏమైనా చేసేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1,00,000 ఇవ్వాల్సిన చోట 1,00,000 టన్నులు వారి కెపాసిటీని బట్టి భారతీయ సిమెంట్కి వారి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బట్టి 1,00,000 టన్నులు కేటాయించాల అవసరం. ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంటు, తర్వాత ఇండియా సిమెంట్సు, మన భారతీయ సిమెంట్స్ కంటే కూడా కెపాసిటీలో అనేక రెట్లు పెద్దదైన సిమెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి పూర్తిగా తగ్గించేసి వారి కెపాసిటీని మించి 3 రెట్లు సిమెంటు క్వాంటిటీ అలొకేషన్ చేసి వారి భారతీయ సిమెంట్ మీద ఉన్న ప్రేమని వెలిపించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా కానీ ప్రభుత్వం యొక్క అధ్యక్ష సమయం లేదని ముందు మంత్రులు గారు ఇప్పుడు చెప్తున్నారు అధ్యక్ష. నేను తొందరగా పూర్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. మన ఇళ్ల స్థలాల గురించి కూడా అడిగారు. మా దగ్గర చాలా ఇళ్ల స్థలాలు ఖాళీ ఉన్నాయి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఏంటంటే ఒకవేళ ఎన్ బ్లాక్గా ఏదైనా ఖాళీ ఉంటే అక్కడ లబ్ధిదారులతో సంప్రదించి 2 ప్లాట్లు కలిపి ఒక ప్లాట్ చేసి, అంటే 2 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 1.5 సెంట్ ఇచ్చారు కాబట్టి 3 సెంట్లు ఇద్దాము. ప్లాట్ కోల్పోయిన వాళ్ళకి కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అంటే ఎవరికి అదేదో వైసీపీలో చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్కడిద్దామనే ఐడియా కాదు అధ్యక్ష. అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఖాళీ స్థలాలను కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా మా అధికారులు లబ్ధిదారులతో సంప్రదింపులు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఈ ఇళ్ల స్థలాల గురించి వేశారు. తప్పకుండా దీన్ని సాధిస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఒక్క నిమిషం అధ్యక్ష, ఈ అడిషనల్ ఫైనాన్స్ 2014-19లో ఇచ్చారు అధ్యక్ష. 2019-24లో కంప్లీట్ ఎగ్గొట్టేశారు అధ్యక్ష. ఫస్ట్ రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు అడిగారు, ఎందుకు ఈ నిర్మాణం ముందుకెళ్తే 6 లక్షలు పూర్తయినాయి, ఇంకా 10 లక్షలు ఎన్నో ఉంటే ఎందుకు ముందుకెళ్తలేదంటే ఆ రోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూడా చెప్పాము అధ్యక్ష. సార్, కొద్దిగా ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని చెప్పేసి చెప్తే మళ్ళీ అడిషనల్ ఫైనాన్స్ ఇద్దామని చెప్పేసి వారే పెద్ద మనసుతో బీసీలు, ఎస్సీలు చెప్పుకుంటే సరిపోతుంది అధ్యక్ష.
హృదయంలో ఉండాలి ఎస్సీ బీసీ మైనార్టీల మీద ప్రేమ అనేది అని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. వారు అప్పటికప్పుడు ప్రపోజల్ పంపించండి, గతంలో ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా ఇద్దామని చెప్పేసి ఇచ్చేసారు అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ నుంచి అంతకుముందు ఎస్సీ ఎస్టీ పీజీటీవీస్కి మాత్రం ఇచ్చాం అధ్యక్ష. ఆ 3 కేటగిరీలకి 50,000, 75,000, ₹1,00,000 ప్రపోజల్ పంపించాం అధ్యక్ష. అప్పుడు కూడా అసెంబ్లీ జరుగుతున్నట్టుంది. సీఎం గారి ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అందరం కూడా మంత్రులు ఉన్నాం. ఆ రిపోర్ట్ చూసి అవును ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు, బీసీలకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. అదే అడిగి మేము చెప్పాము, పోయిన గవర్నమెంట్లో కేవలం ఎస్సీ ఎస్టీ పీజీటీస్కి ఇచ్చాము సార్, అదే ప్రపోజల్ పంపించామంటే కాదు బీసీలకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పేసి బీసీలకి ముఖ్యమంత్రి స్వయంగా ప్రపోజల్ లేకపోయినా కూడా, ఎక్కడ డిపార్ట్మెంట్ నుంచి డిమాండ్ లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు బీసీలకి 50,000 ఎస్సీలకి సమానంగా ఇచ్చిన ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి గారిని చెప్పేసి కూడా మీకు సవినీయంగా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ రాయచోటిలో 3 లక్షల ఇల్లు ప్రారంభం సమావేశం అధ్యక్ష, పెద్ద ఎత్తున వచ్చారు. ఆ రోజు గృహాలని ఓపెన్ చేశారు. ఆ రోజు మీటింగ్ జరుగుతూ ఉంటే ప్రసాద్ అని చెప్పేసి పిలిచి చెప్పారు, సార్ది మనం మైనార్టీస్కి ఇవ్వలేదు కదా అని అన్నారు. ఇవ్వలేదు సార్ అన్నాం. ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. సార్ తమరు దయసార్ అని చెప్పి వెంటనే వారి మీటింగ్లో మైనార్టీస్కి కూడా 50,000 ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా తప్పుకోకుండా ఏదైతే సభ్యులు చెప్పారో వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆ ఇళ్ల స్థలాల సమస్య తీర్చడానికి, ఏదైతే ఇల్లును పూర్తి చేయాలని చెప్పారో ఆ ఇల్లును పూర్తి చేయడానికి, అదేవిధంగా కొత్తగా చాలామంది ఆదుర్దా పడుతున్నారు. మనం వచ్చి 1.5 సంవత్సరం అయ్యింది కానీ మనం ఇంకా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, చాలా గొడవగా ఉంది అధ్యక్ష. కాకపోతే ఇదేంటంటే దీంట్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ద్వారానే మనం ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం కాబట్టి వారు ఇచ్చే వరకు కూడా మనం వేచి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి 3వ తారీఖు దాకా వెరిఫై చేసిన లిస్టులన్నీ కూడా పంపించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం టైం ఎక్స్టెండ్ చేసింది. బహుశా ఈ నెల అంటే మార్చి నెలాఖరు కానీ ఏప్రిల్లో కానీ శాంక్షన్ చేస్తారు. 10.42 లక్షల క్యాప్చర్ అయినాయి యాప్ ద్వారా. దాంట్లో 6 లక్షల వరకు సుమారు అర్హత ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. ఆ 6 లక్షలు కూడా తప్పకుండా ప్రతి శాసనసభ్యుడికి ఆ శాంక్షన్లో కాన్స్టిట్యున్సీ వైజ్ మేము వారికి తెలియజేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కొంతమంది గౌరవ శాసనసభ్యులు గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు 500 ఇళ్ళు 1000 ఇళ్ళు ఇచ్చే ఫెసిలిటీ ఉండేది అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా సబ్మిట్ చేసి, ఎందుకంటే ఈ స్కీమ్లో 40% ఫండ్స్ రాష్ట్రం నుంచి చేస్తున్నాయి కాబట్టి మరి ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు, మంత్రులు వెళ్ళినప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ 6,357 కోట్లు 30,97,000 శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి అధ్యక్ష.